Yeah, I will explain everything in my language now. What? Okay. Okay. Oh, okay, okay. You can see. చెమటలు కారిపోతున్నాయండి. ఇదిగో ఈ రకంగా సెటప్ చేశారు కదా. Without the dirt. Without dirt. Yeah. Yep, he's counting them. వర్టికల్ ఫార్మింగ్ కానీ హైడ్రోఫోనిక్స్ ఫార్మింగ్ కానీ ఎక్కువగా ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసింది అమెరికాలోనేనట. అయితే వీటిల్లో ఆకుకూరల వరకే ఎక్కువగా పరిమితం అయినప్పటికీ ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. We do use some organic sprays called Botanigard, Activinate, and those are biological sprays that attack certain soft body bugs, so like caterpillars, worms, and that kind of stuff. Oh, okay. Yeah. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Shwaaravlogs. ఈ రోజైతే నేను మిమ్మల్ని ఇండియాకి తీసుకొచ్చాను అనుకోండి. ఆల్మోస్ట్ ఇండియా వచ్చేసినట్టుంది నాకు ఇక్కడ వాతావరణం అంతా కూడాను. సో ఈరోజు నేను మీకు జేసన్ అని ఈయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నేను ఈయన దగ్గర ఉన్న హైడ్రోఫోనిక్స్. జేసన్, let us know, can you explain our subscribers what the hydroponics is all about and how long you started this and all? Yeah, so we have 3 acres of hydroponics. They're all in 1 foot PVC pipe, and this will allow the roots to be submerged in water the whole time it grows. అసలు ఈ వివరాలన్నిటిలోకి వెళ్ళబోయే ముందు మనం అసలు హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటో ఒక్క చిన్న ముక్కలో చెప్తాను నేను, కాంప్లికేటెడ్గా కాకుండా. ఎందుకంటే ఈ రోజుల్లో హైడ్రోఫోనిక్స్ చాలా పెద్ద సబ్జెక్టు, ఒక చిన్న 10 నిమిషాల వీడియోలో చెప్పేది కాదనమాట. చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. మట్టి లేకుండా పండించటమే హైడ్రోఫోనిక్స్ అండి. అది నీరు కావచ్చు, నీరుకి రీప్లేస్మెంట్ వేరే మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అది నేను ఈ వీడియో చివరిలో పెట్టాను, చూడండి. సో ఇలాంటి పద్ధతుల్లో పెంచేదే హైడ్రోఫోనిక్స్, సరేనా? అయితే నేను ఫస్ట్ టైం ఇంత ఎత్తున కమర్షియల్గా సాగు చేయటం అనేది చూసింది ఈ పొలమేనమాట. ఎప్పుడు ఫోటోల్లో చూడటం, పొలాల్లో చూడటం అనేది ఇదే ఫస్ట్ టైం. అయితే ఇది నేను ఫస్ట్ టైం ఈ ఫోటో చూశారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసిన చిన్న సెటప్. అప్పటి నుంచి నాకు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందనమాట. సో మనకిప్పుడు జేసన్ గారు చాలా అద్భుతంగా మనకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటే, ఈ హైడ్రోఫోనిక్స్ గురించి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, కానీ కొన్ని కోల్డ్ ఏరియాస్లో చాలా ఎక్స్పెన్సివ్గా చేస్తున్నారనమాట హైడ్రోఫోనిక్స్ అనేది. ఏంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి, అసలు అంత ఇండోర్స్లో పెట్టేసి ఇది ఎంత హెల్దీనా కాదా అనేసి నాకు ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను ఆ విషయంపై. కానీ ఈయన ఎంత సింపుల్గా. And how long you been doing this for? In how many years? So my grandfather started in the 80s. So it's been quite almost 30 years. తాతగారు మొదలు పెట్టారంట అది 80s లో ఉన్నప్పుడు. సో 80s లో మొదలు పెట్టారు ఇది, అంటే ఆల్మోస్ట్ నేను పుట్టినప్పుడు మొదలు పెట్టారు ఇది. ఇంత సింపుల్గా చేసే పని ఇప్పుడు ఎందుకు ఆధునికంగా కొత్త టెక్నాలజీ ఎంత కాంప్లికేటెడ్ చేస్తున్నారో, అది హెల్దీనో కాదో ఇంకా రీసెర్చ్లు నడుస్తున్నాయి. అయితే ఇది నేను మీకు చెప్తాను, మీకు కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ సీడ్లింగ్ వచ్చేసి ఆయన నర్సరీలో పెట్టుకుంటున్నారనమాట. సీడ్స్ అన్నీను వాటిల్ని ఆ సీడ్ని తీసుకుని వచ్చి నవంబర్ టైంలో వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ ప్లాంట్ చేస్తారు. ఇదిగో దీంట్లో ప్లాంట్ చేసి ఇది వాటర్లో డిప్ చేస్తే ఆ ఎయిర్లో వచ్చేసి ఎటు స్కాటర్ అవ్వకుండా దీంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇది ఏం లేదు, చిన్న స్ప్రింగ్ పెట్టారండి, చూపిస్తానండి. ఇదిగో అంతే, దీంట్లో పెట్టేసి ఆ చెట్టు పిలక ఏదైతే ఉంది కదా ఆ మొక్క, దాన్ని తీసుకుని వచ్చి దీంట్లో పెట్టేస్తున్నారు. ఇది సింపుల్గా ఇదిగో దీంట్లో వేస్తున్నారు. ఈ పైప్ వచ్చేసి పీవీసీ పైపు, ఈ సైజ్ పైపు. దీంట్లో 24/7 వాటర్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొపైన్తో హీట్ చేస్తున్నారు, వార్మ్ చేస్తున్నారు. ఏ సీజన్లో, వింటర్ సీజన్లో వార్మ్ చేస్తున్నారు. అదేంటవుతుందంటే త్వరగా జర్మినేట్ అయిన మొక్కలు చనిపోకుండా మంచిగా పెరగడానికి హెల్ప్ అవుతుందంట. సో ఎంత చిన్న టిప్స్ ఎంత చక్కగా పెట్టారండి. అయితే
ఈ చెట్టు ఎప్పుడైతే పెరుగుతుందో పెరిగిన తర్వాత మళ్ళీ దీనికి అల్లుకుపోవడానికి అనమాట సపోర్ట్కి ఈ మెష్ పెట్టారు. ఇది కూడా ప్లాస్టిక్ మెషే. ఎంత అనుకూలంగా వన్ టైం సెటప్. This is all one time setup, right? One time investment, all these setup and all. Yes, anything that's, well, other than the plastic mesh and the string, everything's there every year. Yeah. ఇదంతా వన్ టైం సెటప్. దీని తర్వాత ఏంటి అని అంటే దీంట్లో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇంత నేల ఉంది కదా, ఇప్పుడు 3 ఎకరాలు ఇది హైడ్రోపోనిక్స్ చేస్తున్నారు వీళ్ళు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఇది అని అనుకుంటున్నారా? నేను అదే అడిగాను, ఇంత నేల ఉన్నప్పుడు కిందే పెట్టచ్చు కదా, ఎందుకు ఇది అని. మెయిన్ వీడ్ ఉండదండి, ఎందుకంటే వాటర్ అస్సలు గ్రౌండ్కి టచ్ అయ్యేది కాబట్టి వీడ్ ఉండదు. వీడికి కొట్టాల్సిన స్ప్రేలు పెస్టిసైడ్స్ ఏమీ అవసరం లేదు, సరేనా? దాని తర్వాత ఈల్డ్ వచ్చేసి 1 ఎకర్కి మనం మామూలు దాంట్లో వచ్చే 1 ఎకర్లో ప్రొడక్టివ్ ఈల్డ్ వచ్చేసి దీంట్లో 3 టైమ్స్ ఎక్కువ అంట. సో ఈల్డ్ వైజ్ మీరు బెనిఫిట్ అవుతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఎన్ని వెరైటీస్ కావాలన్నా దీంట్లో ట్రై చేసుకోవచ్చు, తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా వీళ్ళు లాభం పొందుతున్నారనమాట. అయితే ఇదే సెటప్ ఇండోర్ చేసుకుంటున్నారు. క్లైమేటిక్ వెదర్ కండిషన్స్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే చేసుకుంటున్నారు. దీంట్లో ఎన్ని వెరైటీస్ చేస్తున్నారంటే టమాటోస్, జుకినీస్, స్ట్రాబెర్రీస్, ఇలాంటి what more else you have? At that point we'll have roughly 13 varieties of cherry tomatoes, 3 beef steaks, about 4 different varieties of zucchini, and a couple of jalapeno and chili peppers. సో ఇది చూడండి, అసలు ఒకసారి ఈ సెటప్ చూడండి. ముందు వాళ్ళు క్లియర్గా చూపించుకిట్టు, వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలన్నా సరే వాళ్ళ పొలంలో ఈజీగా ఉంటుంది. ఇది చూపించుకిట్టు వాళ్ళకి. ఈ పక్కనేమో సిమెంట్ ఇది పెట్టేశారండి, సిమెంట్ గట్లులాగా పెట్టేసి మధ్యలో ఈ పైపు పెట్టారు. సో దీంట్లో వచ్చిన మొక్క రావడానికి సపోర్ట్ ఇది. దీని తర్వాత ఇంకా పైన తీగ జాతవి ఏదన్నా ఉంటే ఇదనమాట సపోర్ట్. ఇంకేమీ లేదు సెటప్, ఏమీ వేరేగా పెద్ద కాంప్లికేటెడ్ సెటప్ అయితే ఏమీ లేదు. ఈ డ్రిప్ సిస్టమ్ ఏదైతే వాటర్ వస్తుందో 1 సైడ్ రావటం అంతే. ఇదిగో ఇక్కడ డ్రిప్ నుంచి వాటర్ రావటం అండి దీంట్లోకి, అంతే. ఇంకా దీంట్లోనే వాళ్ళు వేసే ఫర్టిలైజర్స్ అవి కూడాను ఆ వాటర్ అంతా వాటర్లో డిజాల్వ్ అయ్యేదన్నమాట. డ్రిప్ అక్కడ పెద్ద ట్యాంక్ ఉంది కదా, దాంట్లో డిజాల్వ్ చేస్తారు, దాంట్లో నుంచి దీంట్లోకి పంపిస్తారు అంతే. ఇక పైన పురుగు పుట్రాకి కొట్టే స్ప్రే ఏదైతే ఉందో అదైతే నార్మల్గానే కొడతారంట. అది కూడా చాలా మినిమం అవసరం అవుతుంది బయట దానికన్నా అని చెప్తున్నారనమాట వాళ్ళు. సో ఇది మనం చూడాలి అని అంటే ఆపరేటింగ్లో ఇప్పుడు సీజన్ కాదు, ఇంకొక 1 మంత్లో వీళ్ళు పెడతారనమాట. నేను ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చాను కదా, నవంబర్లో పెడతారు వీళ్ళు. అయితే దీన్ని వీళ్ళు మనం చూడాలి అని అంటే ఫిబ్రవరిలో హార్వెస్టింగ్కి రెడీగా ఉంటుందంట, ఆ టైంలో వచ్చి చూడొచ్చంట. అండ్ ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ద పబ్లిక్. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం దగ్గరికి వచ్చి చూడండి, చాలా బాగుంది ఇది. అంటే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని ఏ వెదర్లోనైనా ట్రై చేయొచ్చు. దీనికి ఇదే వెదర్ కావాలి అని ఏమీ లేదు. ఈ సెటప్ ఒకసారి పెట్టుకుంటే మీరు ఏమో యుఎస్లో ఇది ఒక $1000 అట్లా అవుతుంది అని అంటున్నారు. ఏంటి 70 ఫీట్కి ఇంత అవుతుంది అంటున్నారు యుఎస్లో. అది ఇండియాలో ఇంకా తక్కువే అవ్వచ్చు. సో చూడండి, ఇంకా వివరాలు ఏమన్నా కావాలనంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను ఈయన అడిగి ప్రాక్టికల్గా చూపిద్దామని. నేను ఇన్నాళ్ళు ఇంటర్నెట్లో చదివిన విషయాలు ఏమీ మీకు చెప్పలేదన్నమాట. నాకు ఈయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన అడిగి నేను మీకు చెప్తాను. ఈ 3 ఎకరాలకు గాను ఎంత ఖర్చు అయింది, అసలు దీని నుంచి ఎంత రాబడి వస్తుంది ఈ 3 ఎకరాల్లో అని అడిగితే వాళ్ళు ఆ స్కేల్ మేము చెప్పలేము, ఎందుకంటే కొంచెంగా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సో ఖర్చులు అవి మేము చూసుకోలేదు. 1 టైం సెటప్పే కాకుండా ప్రతి సంవత్సరము లేబర్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. లేబర్ ఖర్చును కూడా మేము మేనేజ్ చేసుకుంటానికి దీంట్లో మెషినరీ వాడితే ఎలా ఉంటుందా అనేది ప్రయోగాలు చేస్తున్నాము అని అంటున్నారు అనమాట ఆయన. My grandfather started it back in the 80s and developed it through the 90s, and we've been doing it since then. How do you warm up the water? We use heaters, propane heaters. కొంచెం లోపలికి కూడా తీసుకుని వెళ్ళి మీకు చూపిస్తాను రండి. చెమటలు కారిపోతున్నాయండి. ఇదిగో ఈ రకంగా సెటప్ చేశారు కదా. కొంచెం పెద్ద చెట్లకేమో ఇట్లా సపోర్ట్ ఇచ్చారు, కొంచెం చిన్న చెట్లకేమో అంటే స్ట్రాబెర్రీ వాటికి ఇవేమీ అవసరం లేదు కదా,
వాటికేమో ఏమీ లేకుండా అలా పెట్టారు. వీటిని విత్తనాలు వేసి ఇది నర్సరీలో మనం కమర్షియల్ నర్సరీలో ఎలా అయితే ప్లాంటేషన్ చూసామో ఆ రకంగా వీళ్ళు టేబుల్స్ మీద చేస్తున్నారు. అది కూడా చూపిస్తానండి త్వరలోనే కాదు, ఈ వ్లాగ్లోనే చూపిస్తాను నేను. అవి చూపించి కిట్టు వాళ్ళకి టూ లేయరింగ్ మెషర్స్ ఇచ్చేసారు. అంటే మీరు వేసే పంటను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. ఇట్లా 2 లేయరింగ్ సపోర్ట్ చేసుకోవచ్చు, లేదా తీగ జాతికి చెందినవి అయితే ఈ రకమైన సపోర్ట్ ఇవ్వచ్చు. 2 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. These are the roots from the previous year. So at the end of the year we cut the plants and let the roots dry up, and then we pull like a rope, basically pull it right out of the system. పంట అయిపోయిన తర్వాత ఈ రకంగా టమాటో ప్లాంట్ని కట్ చేసేసి ఇదిగో దీంట్లో కొంచెం గ్రెవెల్స్ వేస్తారనమాట. ఈ రకమైన రాయిని వేస్తారు. చెట్టు బరువుగా అట్లా తేలుతూ ఉంటుంది కదా, దాని గురించి. ఇవన్నీ ఈ రూట్స్ అన్నీ ఈ స్ప్రింగ్లో ఉన్నాయి చూడండి. ఆ రూట్స్ అన్నిటిని తీసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఈ రూట్స్ అన్నిటిని పంట అయిపోయిన తర్వాత తీసేసి దీన్ని వాళ్ళకి ఇంకొక తోట ఉంది, మామిడి తోట అనమాట. ఆ మామిడి తోటలో ఇదంతా చెట్లకి వేసేస్తారనమాట బలం కోసం. ఏది వేస్ట్ అయితే ఉండదు దీంట్లో, నో వేస్టేజ్ అట్ ఆల్. అది ఈ కాన్సెప్ట్ గురించి చాలామంది అడిగారు కదా, వాళ్ళ కోసం నేను ఇంకొంచెం వివరాలు కనుక్కుని నేను చెప్పడం జరుగుతుందనమాట. సో జాగ్రత్తగా ఇది చివరి వరకు ప్లీజ్ చూడండి. ఈయన ఏం చెప్తున్నారనంటే 55 నుంచి 70 డిగ్రీస్ ఉన్నప్పుడు ఫారెన్హీట్ అనమాట నేను చెప్పేది టెంపరేచరు. ఆ వాటర్ టెంపరేచర్ అలా ఉన్నప్పుడు ఇది చాలా మంచిగా ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఏదైనా ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మే వరకు మనం ఇక్కడ హార్వెస్ట్ చూడొచ్చు. మొక్కలన్నీ చక్కగా చెట్టు నిండా కాయలు ఉండటం అవన్నీ మనం పచ్చగా చూడొచ్చు అనమాట. మే తర్వాత కూడా చెట్టు పచ్చగా ఉంటుంది, కాయలు ఉంటాయి. కాకపోతే ఆ రూట్ ఏదైతే ఉందో వాటర్ టెంపరేచర్ ఎక్కువైపోతుందంట. అప్పటి నుంచి ఎండలు ఎక్కువగా ఉండటం వలన వాటర్ టెంపరేచర్ పెరగడంతో ఆ రూట్ సరైన వాటర్ తీసుకోకపోవటం వలన మెల్లగా స్లోగా డ్రాస్టికల్లీ ఏమవుతుందంటే చెట్టుకి బలం తగ్గిపోయి రుచి మారిపోతుంది. వీళ్ళకి మెయిన్ క్వాలిటీ అండ్ ఫ్రూట్ ఫ్లేవరింగ్, వెజిటబుల్స్ ఫ్లేవరింగ్ ఇంపార్టెంట్గా అది ప్రత్యేకతగా పెంచుతున్న తోట అనమాట. సో దాంట్లో టేస్ట్ అది మారిపోయేదలకి వాళ్ళు అక్కడి నుంచి మే నుంచి తీసేస్తారంట. చెట్టు బాగున్నా సరే వాళ్ళకి ప్రొడక్షన్ టైం వచ్చేసి ఫిబ్రవరి నుంచి మే వరకు అంతే. సో దానికోసం వీళ్ళు ఎంత చక్కగా ఇవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇలా పెట్టుకుని ఉన్నారనమాట. So we have a seating tables right on the shade cloth over there, and we'll start that in the next couple weeks. వీళ్ళు వీళ్ళకి సంబంధించిన నారు ఏ విధంగా పోసుకున్నారో ఆ నర్సరీలో చూద్దాం రండి. ఇది అసలు ఎడారి ప్రాంతం అనమాట. ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి. అందుకనే వీళ్ళు సిటీ నుంచి వచ్చే వాటర్ని ఈ ఉప్పు నీళ్ళని కలిపి వీటికి సప్లై చేస్తున్నారనమాట. మొక్కలకి పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి అని అంటున్నారు. ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే వాతావరణం ఎలా ఉందంటే 98 డిగ్రీస్ ఉందండి. ఆ 98 డిగ్రీస్లో కింద ఇసుక కూడా వేడి సెగలు తగులుతోంది, పైనుంచి వేడి కూడా ఉందన్నమాట. సో ఇంత పిచ్చిగా అక్కడికి వెళ్ళి చేయడానికి కారణం పిచ్చి నాదైనా దానికి ఇచ్చిన ప్రోత్సాహం అయితే మీదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎంకరేజ్మెంట్ అండి. వీటికి గాను ఏమన్నా స్పెషల్ మార్కెట్ ఏమన్నా ఉంటుందా అని అడిగాను నేను. కానీ ఆయన అలా ఏమీ ఉండదు, అన్ని ప్రైజెస్ ప్రకారమే ఈ కూరగాయలు కూడా ఒకటే ప్రైజ్, ఆర్గానిక్స్ లాగా సపరేట్ ప్రైజ్ ఏం లేదని చెప్పారు. ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ మిరప విత్తనాలండి. ఈ మిరప విత్తనాలు వచ్చేసి హైడ్రోఫోనిక్స్ కోసమే పెడుతున్నారు. కొత్త వెరైటీస్ కూడా టెస్టింగ్ చేస్తున్నారు. 7 వెరైటీస్ ఆఫ్ కొత్త రకం ఈసారి టెస్ట్ చేస్తున్నారు అనమాట. దానికి కూడా వీళ్ళు ఇప్పుడే ఇంకొక 1 మంత్కి పెడతామని అనగా ఈ రకంగా సీడింగ్స్ని వీళ్ళు రెడీ చేసుకుంటున్నారనమాట. చూస్తానికి చాలా సింపుల్గా అనిపించిన ఇది కొన్ని రకాల కూరగాయలకి పళ్ళకి మాత్రమే సూటబుల్ అనమాట. ఇది మిద్దె మీద తోటలాగా చేసే వాళ్ళకి కూడా సూటబుల్గా ఉంటుంది. కాకపోతే మీరు పెట్టాలి అని అనుకుంటే కొంత పైలట్ ప్రాజెక్ట్ చిన్నగా చేసి అలవాటు చేసుకుని మీరు పండించాలనుకున్న కూరగాయకి ఇది సూటబుల్ అయితే దగ్గరలో దానికి మార్కెట్ ఉందా లేదా తెలుసుకుని అప్పుడు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోండి. అది మీకు లాభదాయకంగా ఉండొచ్చు. January is a really nice time to see the hydroponics because they'll have fruit. If you want to see the harvest, you want to come mid to late February. That's usually the best time because that's when everything starts to pick up and harvest. Yeah.
We do fertilize, yes. So we use a water soluble fertilizer. So, And can we do this organically also? Is that difficult? for heavy feeders like tomato, squash, it's very difficult to do organically as far as the fertilizing because they demand so much nutrients. Usually for the pest control, it's easy to do the organic side. Yeah, so we do use organic pest control, but as far as food, it's the fertilizer. Yes, because it has to be water. వీటిలో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఒక రకం అనమాట. ఆ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోకుండా పైన హైడ్రోనిక్స్ వేశారు. అవి వచ్చేసి మీకు హైడ్రోఫోనిక్స్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఇప్పుడైతే చిన్న చిన్న ఊర్లలో నుంచి పెద్ద పెద్ద సిటీల్లో కూడా వచ్చేసినాయి అనమాట ఇవి. టర్లాక్లో మళ్ళా సాక్రమెంటోలో అయితే పెద్ద కెనబీస్ ఫార్మింగే చేస్తున్నారనమాట ఇండోర్ ఈ హైడ్రోఫోనిక్స్ మెథడ్లో. అంటే గంజాయి మొక్కలు, ఇక్కడ అమెరికాలో గంజాయి మొక్కలు లీగల్, అది కూడా చాలా వరకు ఇండోర్ హైడ్రోఫోనిక్స్ మెథడ్లోనే చేస్తున్నారు. అది వెళ్ళి చూస్తానో లేదో నాకు తెలీదు, చూస్తే మాత్రం మీకు చూపిస్తాను ఖచ్చితంగా. దీంట్లో ఈయన వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ వేశారనమాట. ఏ వెజిటేబుల్కి ఏది సూట్ అవుతుంది అనేది టెస్ట్ చేసుకుంటున్నారు. దాని ప్రకారంగా కొంచెం పెద్ద మొత్తంలో చేసుకుందామని పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇది చిన్నగా పెట్టుకున్నారనమాట. అయితే వీటిలో ఇదొకటి రకమే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్వాఫోనిక్స్ చేపలు కూడా దొరుకుతాయి అన్నమాట. మీరు అపార్ట్మెంట్స్లో కూడా పెట్టుకునే విధంగా వీళ్ళు చాలా కాంప్లికేటెడ్ సెటప్ లేకుండా కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకా మన బిగినింగ్ ప్రాజెక్టేనండి. దీని తర్వాత మనం అక్వాఫోనిక్స్ గురించి కూడా తెలుసుకుందాము. చాలా డీటెయిల్డ్గా పెద్ద గ్రేప్స్ తోట అక్వాఫోనిక్స్లో పండిస్తున్నారనమాట అమెరికాలో. అంటే ఏ పెస్టిసైడ్స్ ఏ ఫర్టిలైజర్స్ వేయకుండా ఆ నీళ్ళల్లో కింద చేపలు వేసేసి ఆ చేపలు ఇంకా అదే ఫీడ్ అనమాట. చెట్లకి న్యూట్రిషన్స్ అంతా కూడా చేపలే ఫీడ్ అనమాట. సో ఆ విధంగా వేశారు, చాలా బాగుంది. నేను అది ఆన్లైన్లో చూసానంతే, వెళ్ళి చూసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో ఎప్పటికైనా వెళ్తానేమో, చూస్తాను. ఈ హైడ్రోఫోనిక్స్ కానీ అక్వాఫోనిక్స్ కానీ ఇలాంటి రకాల మెథడ్స్ని మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇది ఎంత మంచిది, లేదా మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా మాకు దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీతో పాటు నేర్చుకుంటూ నేను ఈ ఛానల్ని చేస్తున్నాను. సో నాకు మీ నుంచి వచ్చే ఇన్పుట్ కూడా చాలా ఇంపార్టెంట్. సరేనా? మరి ఇవి రాళ్ళులాగా కనిపిస్తున్నాయి కానీ రాళ్ళు కాదనమాట. ఇది మాయిశ్చర్ ఉంచుకుంటూ ఉంటుందన్నమాట. మనం మల్చి ఎలా వేస్తామో అలా నీళ్ళల్లో ఇది ఎప్పుడు తేమ అలా ఉండేటట్టు హెల్ప్ అవుతుందన్నమాట ఇవి వేస్తే. The way we do hydroponics is a lot different than most hydroponic growers. A lot of people do it indoors. They do it in cold areas so they could heat and control climate. I'm not sure if that is healthy also. Yeah, and I don't know if it is or not, but you know, we try to focus on the quality and the flavor of tomatoes. So that's why we have so many varieties, and we always test new varieties. Like this year, I think it's 7 different varieties we're testing. మీకు కనుక ఈ టాపిక్ కానీ ఈ వివరాలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకున్న డౌట్స్ని కూడా నాకు కమెంట్ రూపేణా తెలియజేయండి. నాకైతే నేను ఇండియా వచ్చినట్టే ఫీలింగ్ ఉంది. నాకైతే ఇదంతా ఇండియాలో ఉన్నట్టే ఉంది. వెదర్ ఏంటి, వీళ్ళు వేసే పంటలు ఏంటి, ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటి, అంతా అలానే ఉందండి. అదే అనమాట. సో చాలా 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 బాగుంది. డెఫినెట్గా కొత్తగా పొలం కొన్న వాళ్ళు ఎంతోమంది నన్ను కలుస్తున్నారు, దీని గురించి వివరాలు కావాలని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా నేను పర్సనల్గా మెయిల్ చేస్తాను. అదేవిధంగా ఈ వ్లాగ్లో నుంచి కూడా మీరు తెలుసుకోండి. సరేనా?